మీరు ఒకప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఏమీ లేని కాంగ్రెస్కి వచ్చారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అసలు కంప్లీట్గా పోయింది ఆంధ్రప్రదేశ్లో. మీ భవిష్యత్తు ఏంటి? 34 ఏళ్ళు సర్వ్ చేసినందుకు ఇంకా పార్టీని పునరుద్ధరించి చేయడానికి మీకు ట్రైనింగ్ సెషన్లని అవన్నీ రకరకాలుగా అవుతున్నాయి. మొన్న వెళ్ళొచ్చారు కదా మీరు? అవును, మొన్న స్పోక్స్ పర్సన్స్కి ట్రైనింగ్. నేను చీఫ్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్. మీరు అన్నట్టు ఒక విపత్కర పరిస్థితిలో కాంగ్రెస్ రెండు ఘోరం కదా, మరి ఘోరం అయిపోయింది. అంటే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజా తీర్పు శిరోధారము. కానీ ఇది కొత్త కాదు. మాకు గతంలో కూడా ఎన్నోసార్లు 94లో అధికారంలో పోయి 2004 దాకా కాంగ్రెస్ అధికారంలో లేదు. ఇక్కడ 94లో 24 సీట్లే. అపోజిషన్కి 10% ఉండాలి. 294లో 10% ఉన్న అపోజిషన్ స్టేటస్ వస్తుంది. మాకు ఆ స్టేటస్ కూడా లేదు. విజయభాస్కర్ రెడ్డి అపోజిషన్ సీఎంగా ఉన్నప్పుడు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 94లో వీ లాస్ట్ వెరీ బ్యాడ్లీ. సో ఇట్స్ సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితి. అంతే. ఇప్పుడు కన్నా కొద్దిగా 24 వచ్చినాయి, ఇప్పుడు 24 కూడా రాలేదు. అంతే కదా. అప్పుడు ఏమి ఇలాంటి బైఫర్కేషన్ ఏమి చేయలేనప్పుడే అంత లో వచ్చింది. సో పార్టీ అధికారంలో ఉంటే ఉండాము, అధికారం లేకపోతే పోయే మనస్తత్వం ఉన్న దానికి కాదు కదా నేను. కానీ మిమ్మల్ని పిలిచారా వేరే వాళ్ళు రమ్మని? అఫ్ కోర్స్ టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవరు పిలలేదు. కానీ అందరూ అంటారు ఎందుకు గంగాభవన్ అందరూ మారారు కదా, నీకేమంత పదవులు వచ్చినాయి రావాలి. కానీ ఎవరు తెలుసు నేను మారనని. గంగాభవన్ అంటే గాంధీ భవన్, గాంధీ భవన్ అంటే గంగాభవన్ అనుకుంటారు. కాబట్టి ఎవరు నన్ను రమ్మని ఏమైతే అనలేదు. వాళ్ళకి తెలుసు. నేను ఒక మీడియాలోనే ఒక బీజేపీ అతను అన్నారు, యూఆర్ రైట్ పర్సన్ టు యువర్ రాంగ్ ప్లేస్ అన్నాడు మీడియాలోనే. విష్ణువర్ధన్ రెడ్డి ఐఎమ్ రైట్ పర్సన్, ఐఎమ్ రైట్ ప్లేస్ అని చెప్పా మీడియాలోనే, టీవీ 9లోనే, మార్నింగ్ న్యూస్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఉన్న పార్టీ అండి, ఫ్రీడమ్ తెచ్చిన పార్టీ. ఆ రోజు గాంధీ, నెహ్రూలు, కృష్ణార్జున్ లాగా ఈ దేశానికి ఎలాగైతే కృష్ణుడు అంటాడు నేను ఆయుధం పట్టను అనేసి ఎట్లా అధర్మం మీద ధర్మం పోరాటం నెగ్గిందో, అలాగే బ్రిటిష్ వాళ్ళు అధర్మంగా మన దేశానికి వచ్చి మనల్ని బానిస చేసుకుంటే ఒక్క బ్లడ్ కూడా చిందించకన్నా రక్తరహితంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా సాధించలేదు. దానికి కారణం గాంధీ గారు, నెహ్రూ గారు. కాబట్టి అలాంటి వాళ్ళు తెచ్చిచ్చారు మంచి సిద్ధాంతాలు. ఈ దేశమంతా సెక్యులర్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అంత వసుదైక కుటుంబం అనే భావన జాలం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలాంటి పార్టీ ఉంది. ఏదన్నా ఒక స్కీమ్ పెట్టాలంటే ఫస్ట్ అట్టడుగున వర్గాలకి చూస్తారు. ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించదు. అందరికీ, భారతీయులందరికీ బాగా ఉండాలని చూసే పార్టీ. అలాంటి పాలసీలు తీసుకొచ్చారు. ఫ్రమ్ ద బిగినింగ్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి లాస్ట్ మన్మోహన్ సింగ్ దాకా చేసినవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఆ పార్టీ మనిషిగా గొప్ప చెప్పటం కాదు, కానీ వాళ్ళకి ఒక క్వాలిటీ మనుషులు అండి. 24 క్యారెక్టర్ అంటారా, అది కాంగ్రెస్ పార్టీ అండి. కన్వా పార్టీలు 18 అట్లా ఏదో క్యారెక్టర్లు నేను చెప్పలేను. వీఆర్ 24 కాంగ్రెస్. టీడీపీ ఎన్ని క్యారెక్టర్లు అంటారు? మనం చెప్పక్కల, ప్రజలే చెప్తారు. ఎందుకంటారా, ఒక సిస్టమ్ లేదు కదండి. అధికారం కోసం పిల్లల్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారంటే ఏం క్యారెక్టర్? పాత కథ అయిపోయింది కదండి. మళ్ళీ అయినా కూడా మీరు ఎలా ఈ రోజు అదే ఎన్టీ రామారావుని పూజిస్తున్నారు, అది ఏమంత మంచిదో చెప్పండి. ఈ రోజు ఎన్టీ రామారావుకి మీరు దండేసి పాలాభిషేకం చేస్తే, మరి ఆ రోజు ఆయన ఏం పాపం చేశారని 94లో ఆయన కష్టపడి అధికారం తీసుకొస్తే కూల్చారు? అది ఏంటి ప్రజలకే తెలుసండి. మీరు అంటున్నారు పాత పార్టీ అన్నారు, కానీ అది చరిత్రే కదా. అది చరిత్రలో పోకన్నా ఉండదు కదండి. అది ఉండదు కదా. మా మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చారంటే చరిత్రే కదా. మీకు బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీలో స్కామ్లు, స్కాండల్స్ బాగా దారుణంగా 2G అని అదని ఇదని రకరకాలు వచ్చాయి. మరి అప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. 2G, కోల్గేట్, కనుమోలి, సురేష్ కల్మాడి వీళ్ళందరినీ మా పార్టీ వాళ్ళు, కనుమోలి మాకు ఎలియన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా మేము బిహైండ్ బార్ పెట్టామా లేదా? నెంబర్ 1. కనుమోలి వెళ్ళారు కదా జైలుకి. పట్టుకున్నారు లేదా? వినండి, రాజా కనుమోలి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే మా గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. ఈవెన్ దెన్ వీ సెండ్ దెమ్ బిహైండ్ బార్. నెంబర్ 1. మనకు గేమ్స్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే సురేష్ కల్మాడిని కూడా మేము బిహైండ్ బార్ పెట్టాం. మరి ఇప్పుడు లలిత్ మోడీకి వెళ్ళిపోయాడు దేశం దాటి. ఆమెకి సుష్మా స్వరాజ్ పేపర్స్ ఇచ్చింది. మేము ఒత్తుకున్నాం నెత్తినోరి పార్లమెంట్లో అంతా దాని మీద ఎంక్వైరీ ఏమని. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఆయన లలిత్ మోడీని బ్రింగ్ బ్యాక్ అన్నాం. ఎక్కడైందండి? నిన్నగాక మొన్న కింగ్ ఫిషర్ వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకొచ్చారండి?
మోడీ గారు ఎలక్షన్లో వస్తుంటే నేను ప్రతి కాంగ్రెస్ అవినీతి మయమైపోయింది, డబ్బులంతా బ్లాక్ మనీ వెళ్ళిపోయారు, దోచేసుకున్నారు, నేను వస్తే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 lakhs వేస్తున్నాడు. 15 పైసా వేశారండి వాళ్ళకి. మీరు 60 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు, నాకు 60 నెలలు ఇవ్వండి అంటే 5 సంవత్సరాలు, 60 నెలల్లో నేను మారుస్తాన్నారు. ఈ 60 నెలల్లో సగం నెలలు 30 నెలలు అయిపోయింది కదండి. మరి 30 నెలల్లో ఎన్ని 15 పైసలన్నా ప్రతి ఒక్కడు అకౌంట్ వేసారా? మేము చెప్పింది చేస్తాం, చేసి చెప్తామండి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి NREGS ద్వారా ప్రతి గ్రామంలో పనిచేయటం ఇచ్చాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు గంగాభవాని ఆస్తులు ఏంటి, ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే మీరు కూడా ఒకటి వేసి తీసుకునే అంత హక్కు ప్రతి కామన్ పీపుల్కి ఆ హక్కు మేము కల్పించాం, మేము తెచ్చాం అది. అలాగే అడాప్షన్ బిల్కి మీరు నేను అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నప్పుడు ఇక్కడ భగవత్ కృప నేను అనుకుంటాను, నా ప్రవృత్తి రాజకీయాలు కాదండి, నా ప్రవృత్తి ఆధ్యాత్మికం. నేను మీ ప్రకృతి ఆధ్యాత్మికం, మీ ప్రవృత్తి బహుశా పాటలు ఇవి అవుతాయి. మీ ప్రకృతి మీ సహజ తత్వం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం. మీతో మాట్లాడిన కొద్దిసార్లు అనిపించింది. నేను నేచర్ లవర్ అండి. నాకు ప్రకృతి అన్నా, నీళ్ళన్నా, పిట్టలన్నా అసలు ఎంత ఆనందపడిపోతానంటే దేవుడు తెగ గుర్తుకొచ్చేస్తుంటాడు. అంటే అసలు ఏంటి ఈ క్రియేషన్ ఏంటి, ఇంత అందం ఏంటి. నేను మా అబ్బాయితో అన్న, స్టీఫెన్ హాకిన్స్కి ఆ సెంపెంగ్ పువ్వులో స్మెల్ ఇవ్వగలరా, అంత పెద్ద సైంటిస్ట్ కదా, ఆ సెంపెంగ్కి ఉన్న సువాసన ఏ సైంటిస్ట్ అని ఇవ్వగలుగుతారా? నా లాడి కృష్ణ చూడు. కానీ ప్రతిదీ ఏది చూసినా కూడా భగవంతుడి సృష్టి ఇంత అందంగా ఉంటుందా అనుకుంటాం. మనం ఎంత చాలా చిన్నోళ్ళం కదా ఆయనతో. సముద్రం చూస్తే పులకించిపోతాను, గోదావరిని చూస్తే, గంగని చూస్తే. సో ఐఎమ్ నేచర్ లవర్ ఒకటి, సంగీత ప్రియురాలని, ఆధ్యాత్మికురాలని, వీటన్నిటికీ డిఫరెంట్ అయిన ఫీల్డ్ రాజకీయాల్లో ఉన్నా. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. అసలు ఐ వండర్ అనమాట. లాడు కృష్ణని అడుగుతా, కృష్ణ ఎందుకు నేను ఇంత భక్తురాలను కదా, నా మనసు వాచ నిరంతరం నేను కృష్ణుడితోనే మమైక్యం ఉంటా. అంటే నా గురువు ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరు? మై సన్ ఈజ్ మై గురు. అబ్బో. ఎందుకంటే నేను ఓడిపోయినప్పుడు అన్యాయంగా నన్ను ఓడించారు, చాలా బాధపడ్డా. పడితే మా అబ్బాయి అన్నాడు, ఎందుకమ్మా అంత బాధపడతావు, ఉపనిషత్తులు చదువు, నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే ఫస్ట్ కఠోపనిషత్తు చదివి అన్నాడు. కఠోపనిషత్తు చదివిన తర్వాత ఏమేమి చదవాలో, కేనోపనిషత్తు, మండికోపనిషత్తు ఇవన్నీ చదవమన్నాడు. అవన్నీ చదివిన తర్వాత నేను ఇప్పుడు ఎవ్రీ మినిట్ ఐఎమ్ హ్యాపీ. ఎంత ఆనందంలో ఉన్నానంటే ఆనందం బయట లేదండి, విత్ ఇన్ అస్. అద్వైతం అంటే జీవుడు దేవుడు వేరు కాదు, అహం బ్రహ్మస్మి. జీవుడే కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. విశ్వరూపం అంటే ఏంటి, విశ్వమంతా ఆయన ఉన్నాడు, ఆ విశ్వంలో మనం ఉన్నాం. ఆత్మరూపంలో ప్రతి జీవుల్లో ఉన్న జీవాత్మలో ఉన్న పరమాత్మ ఆయనే. గీతలో చెప్తాడు, చెట్టులో రావి చెట్టు నేను, మునినాం వ్యాస, పాండవాం అర్జున, పాండవులు అర్జున్ నేనే, మునుల్లో వ్యాసుడు నేనే, చెట్టులో రాగి చెట్లు నేనే, సేనాయకుల్లో సుబ్రహ్మణ్యుడు నేను అన్ని చెప్పి ఇన్నంతే ఎందుకు, ప్రతి చరాచర జీవాత్మలో పరమాత్మ నేనే అంటాడు. కాదు, మీరు ఈ ఫిలాసఫీ అంతా మాట్లాడుతూ అక్కడ రాజకీయ ఉపన్యాసానికి రేపు పిలిచారనుకోండి, రేపు భారతీయ జనతా పార్టీ అవతల వైపు, మీరు ఎలాగైతే అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరిగిందో అలా మీరు వెళ్ళి అవతల వాళ్ళని తిట్టాలి. అప్పుడు మీకు అదే భగవద్గీత గుర్తొస్తుందా? తప్పకుండా. భగవద్గీత అంటే ఏంటో తెలుసా అండి? అసలు భగవద్గీతని చాలా ఫస్ట్ భగవద్గీత ఎప్పుడు వస్తుంది, అర్జునుడు తీసుకెళ్ళి ఇరు సైన్యాలు నాకు కనిపించేటట్టు పెట్టమంటాడు. అర్జునుడు చూస్తాడు, ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు, కరెక్ట్గా భీష్ముడు ద్రోణుడు వాళ్ళు ఉన్న చోట పెడతాడు. ఈ భీష్ముడు నన్ను పెంచాడు, నా తాత, ద్రోణుడు నా గురువు, వీళ్ళని చంపా కృష్ణ, నేను వీళ్ళని చంపి ఆ రక్తం కూడా నేను తిన్నా, నాకు ఆంచే విజయం కృష్ణ, నాకు రాజ్యం వద్దు, నాకు విజయం వద్దు, ఏం వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, నేను యుద్ధం చేయనంటాడు అర్జునుడు. అలాంటి అర్జున్ని ఆయన బోధ చేసి, అంటే గీత చదివితే సన్యాసులు అవుతారు అనుకుంటారు, సన్యాసం అవుదాం అనుకుంటాడు అర్జున్. నేను యుద్ధం చేయను, నా కాంచే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు వద్దు, నా బంధువుని కోటిని చంపి నేను ఎట్లా ఆనందంగా ఉంటాను, నేను వాళ్ళ రక్తం కూడా నాకు వద్దు, నేను పోతాను అడవులకి అంటాడు అన్న కృష్ణుడిని, అన్న అర్జున్ని కృష్ణుడు ఆ బోధ భగవద్గీత అయిన తర్వాత ఏమంటాడు, నష్టో మోహ. మా ఫాదరు ప్రతి సాంస్క్రిట్ పద్యానికి తెలుగు పద్యం చెప్పారు మా ఫాదర్. ఇదిగో ఇవే కదా వీటిలో, దాంట్లో భగవద్గీత ప్రతి తెలుగు పద్యానికి ఆ కవరులో కూడా పద్యం ఉందండి. కింద ఏం పద్యం అంటే, మూడు లోకంబులేలడి మోహనుండవు గురములు తోలుపని కొప్పుకొంటివి, ఔరా భక్తజన రక్షణార్థమే పనియునైన సేయ కుప్పించి సాహసించెదవు కృష్ణ.
3 లోకాలు ఏలే గొప్పవాడివి, నువ్వు గుర్రం నడిపే పని తీసుకుంటున్నావా, భక్తుల కోసం నువ్వు ఏ పని అన్నా వెళ్తాడని ఆ కృష్ణుడి గురించి. అందులో భగవద్గీత అంత అయినాక ఫస్ట్ శ్లోకం అంతా అన్ని అధ్యాయాలు అయిపోయినాక అర్జునుడు చాలా ఇంపార్టెంట్ శ్లోకం గీతలో మొత్తం. సర్వధర్మాన్ స్మరిత్యజ్యం మామేకం శరణం వజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షిక్షమాసుచ. ఇది సాంస్క్రిట్. మా ఫాదర్ బ్యూటిఫుల్ తెలుగు పద్యం, అరటిపండు వచ్చినట్టు అందరికీ అర్థమవుతుంది. సర్వధర్మములు వీడి సత్వరంబుగా నన్ను శరణంబు వేడుము, నిన్ను నేను సర్వపాప విముక్తునిగా సలిపివేతు, దుఃఖపడకుము పల్గునా దుఃఖపడకుము. దానికి అర్జునుడు నష్టో మోహ, మోహమెల్ల నష్టపోయే కృష్ణ నాదు, మోహమెల్ల నష్టపోయే కృష్ణ కలిగే ధైర్యంబుని కటాక్షంబున నీదు వచనమున చుతా నెరపువాడ. మీకు అసలు అంటే ఈ కోణం ఎవరు చూసి ఉంటారు? మీ పార్టీ వాళ్ళకి తెలుసా ఈ కోణం? నోబడీ నోస్ ది సైడ్ ఆఫ్ యూ. యా, ఐఎమ్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో నేను నాలో ప్రపంచం లేదు, నాలో లార్డ్ కృష్ణ ఉన్నాడు. అంటే ఈ అశాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం. దుఃఖాలయం అశాశ్వతం అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, మరి ఇలాంటి దుఃఖాలయం అశాశ్వతం అయితే నన్ను ఎందుకు పెట్టావు దీంట్లో అని అడుగుతాడు. నేను నిన్ను పెట్టలేదు, నువ్వు తెచ్చుకున్నావు. జీవుడు ఏదైతే ఆలోచిస్తాడో దాంతోనే జన్మలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు పరమాత్మ చేసి ఒక దాంట్లో కర్మ చేయమంటాడు, కర్మ చేయమాలి, కానీ చేసేది మనం కాదు, చేయించేది అతను. కర్మఫలాన్ని వదిలేసేయాలి, కర్మ చేసుకుంటా పోవాలి. నేనే కర్మ చేయక్కర్లే, కానీ నేను చేయకన్నా ఉండలేను, నేను చేస్తున్నాను. నేను జన్మ ఎత్తే అవసరం లేదు. నీకు నాకు ఎన్నో జన్మలు ఎత్తినాయి, నీకు తెలీదు, నాకు అన్నీ తెలుసు. నేను జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, కానీ ఎందుకు ఎత్తుతున్నా? ఒక ఆదర్శమైన వాడు ఏది నడుస్తాడో జనం అంతా అదే నడుస్తారు. నేను ఇలాగే కూర్చుంటే అందరూ అదే అవుతారు. కాబట్టి మనం చేయాలి. నా డ్యూటీ ఒక మంచి కూతురిని, నేను మంచి కోడల్ని, మంచి తల్లిని, సమాజానికి కూడా ఏదో ఉడత సాయం నా వల్ల ఇది ఈ లైన్లోకి వచ్చాను చేస్తున్నాను. ఇవన్నీ నేను ఏం పట్టించుకోను. ఇంట్లో నేను ఉంటాను, ఇల్లు శాశ్వతం కాదు. వన్ డే ఐ హ్యావ్ టు లివ్ దిస్ వరల్డ్, వరల్డే శాశ్వతం కాదు అనే భావన మనకి ఋషులు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పినాయి. అమ్మో, చాలా ఉపనిషత్తులు చెప్పాయి. ఉపనిషత్తుల సారమే గీత. మా అబ్బాయి అన్నాడు, ఇంత కనెక్ట్ అయిపోయినావంటే నేను గీత ఫస్ట్ నుంచి చదివాను. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెసెస్ లేవు, రాయించేవారు, పేజీకి 10 పైసలు ఇచ్చేవారు. ఆయన చెప్తుంటే రాసేవారు దాన్ని. అయితే ఆయన ఏమనేవారంటే అర్థం లేని చదువు వ్యర్థమని ప్రతి శ్లోకానికి 701 శ్లోకం నాకు వచ్చు. ప్రతి శ్లోకానికి అర్థంతో చెప్పి ప్రతి పద్యానికి అర్థం చెప్పేవారు, తెలుగు పద్యం. సో నా లైఫ్ ఏమిటంటే ఆ తెలుగు పద్యాలకి బుక్ అచ్చులేంచి నేను ఇవ్వాలి అవన్నీ. అట్లే నాకు ఆరాధ్యం పోతన అంటే వ్యాధవ్యాసుడు అష్టాదశ పురాణాలు, భారతం అన్నీ రాస్తారు. కానీ అశాంతితో ఉంటే శుకుడు ఆయన కొడుకు చెప్తాడు, ఎందుకు అశాంతిలో ఉన్నావంటే నువ్వు భారతంలో అన్ని రసాలు ఉన్నాయి కానీ భక్తి రసం తగ్గింది, భక్తి రసం లేకపోతే శాంతి ఉండదు మనిషికి అంటే అప్పుడు భాగవతం రాశాడు. అంటే వ్యాసుడు ఆ సాంస్క్రిట్ భాగవతానికి పోతన గారు తెలుగులో మన అదృష్టం, తెలుగువాడు పోతన అవ్వటం మన అదృష్టం. అద్భుతమైన పద్యాలు రాశారు. ఇంక మీకు తెలియదే ఉంది. పోతన పద్యం 108 పద్యాలు మందార మకరందాలని సి నారాయణ రెడ్డి గారు రాశారు. యువ భారతి వాళ్ళు ప్రింట్ చేసి నేను కూడా అవి కొన్ని బుక్స్ మా ఫాదర్ మదర్ పేరు మీద వేయించాను. నాకు ప్రాణం పోతన, నాకు దేవుడు శక్తి ఇస్తే ఆయనకు గుడి కట్టాలని ఉంది పోతనకి. చూద్దాం. గాడ్ ఈజ్ గ్రేట్. అతి పరుషమైన, అతి బాగా కోపమైన, లేకపోతే పొలిటికల్గా కానీ సందర్భం కానీ స్టేట్మెంట్ కానీ ఏంటి గంగమోహన్ గారు? కోస్తా ఒకటేనా? కోస్తా కంటే అంతకన్నా నాది మొత్తం చూడండి. నేను ఎప్పుడు, ఎందుకంటే నేను ఇంత పెద్ద పండితురాల కూతుర్ని, నేను ఇంత చదువుకున్న అమ్మాయిని, తెలుగు బిఏలో తెలుగు లిటరేచర్ చేసిన దాన్ని, ఇంత పోతన పద్యాలు భగవద్గీత చదివిన దాన్ని, నేను పౌరుషంగా ఎప్పుడన్నా నా క్లిప్పింగ్ చూడండి. ఒక్కటే నా అన్ఫార్చునేట్ నా క్లోజ్ ఫ్రెండ్